మామ 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 ఏమైందిరా? ఇప్పుడే ఒకటి మెసేజ్ పెట్టిందిరా. ఏమంట? ఇది బీటెక్ అంట, దీనికి హైటెక్ అబ్బాయిలు కావాలి. అందుకే అంటారు మామ, బీటెక్ అమ్మాయిలని హైటెక్ అబ్బాయిలని. వావ్, ఏమైంది? మెసేజ్ వచ్చిందే. ఎవరు పంపించారే? అబ్బాయి. ఎక్కడుంటాడు? హైదరాబాద్. ఏం చేస్తుంటాడు? వాచ్మెన్ అంటావు. ఇంకేంటే సూపర్. హే, వాచ్మెన్ ఏంటే? మన రేంజ్ కి హైటెక్ అబ్బాయి కావాలి. ఏరా మామ, ఫేస్బుక్లో ఎంతమంది అమ్మాయిలు పరిచయం అయ్యారేంటి? అమ్మాయిలా? ఉమ్, ఎక్కడ్రా బాబు, ఫేస్బుక్లో ఫేస్ కనిపించిన అమ్మాయిలతో చాలా కష్టం రా. ఏ ఏం చెప్పను, హాయ్ చెప్తాను బాయ్ అంటుంది, బాయ్ చెప్తాను గుడ్ బాయ్ అంటుంది. వీడితో ఎక్కడం చాలా కష్టం రా. ఉహుం. అరే మామా, చూపించవలసిన ముఖాన్ని దాచేసి చూపించకున్నవన్నీ చూపిస్తానే రా బాబు. ఏ ప్రియా, ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు వస్తారే, భయం వేస్తుంది. ఏంటే ఆ ఏదో మామ, దిక్కే ఈ చూస్తా. అమ్మాయిలు స్క్రాఫ్ ఎందుకు కట్టుకుంటారా? ఆరేపిచ్చాడా, ఆ మాత్రం తెలీదా? ఫస్ట్ లెవెల్కి కనిపించకుండా ఉన్నానంటే స్కార్ప్ కట్టుకోవాలి కదరా. ఎప్పుడు తెలుసుకుంటావురా నువ్వు? ఏట్రా మామా, తీవ్రంగా ఆలోచిస్తున్నావా? ఏం లేదు మామ, ఈ మధ్య కృష్ణకాంత్ పార్క్ వెళ్ళాను. పార్క్ ఏమో 9:30 క్లోజు, 9:15 కూడా లవర్స్ లోపలికి వెళ్తున్నారా. ఈ 15 మినిట్స్లో ఏం చేద్దామని. ఆరేపిచ్చాడా, ఆ మాత్రం తెలీదా? ఆ 15 మినిట్స్లోనే ఏ జంపలెక్కడ పంప, ఏ జంపలెక్కడ పంప, ఏ జంపలెక్కడ పంప. అంటే ఏంటి మామ? అరే వారే వా, ఏం ఫిగరే నువ్వు. ఏంటి నడక్కు, అది కూడా నీలాగే చాలా అందంగా ఉందన్నాను అంతే. ప్రియా, మన ఇద్దరం లవ్ చేసుకుంటున్నాం కదా, మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? 1 2 3 4. ఏంటి కౌంట్ చేస్తున్నావు? నీ నెంబర్ ఎన్నోదా అని కౌంట్ చేస్తున్నా. వాట్? హాయ్ డార్లింగ్. ఏంట్రా, చదివేదేమో బీటెక్, ఫోజులేమో హైటెక్. చూస్తున్నా, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. చూసింది చాలే కానీ ఇక పద. దీని అబ్బా చూసేసింది. ఏంటి ఫేస్బుకా? ఏంటి రోజు ఫెయిర్ అండ్ లవ్లీ రాసింది నీ ఫేస్కి, ఫేస్బుక్ అంటూ ఫేస్లో ఫెయిర్నెస్ లేకుండా పోయింది కదే. మిస మిస సొగసుల పూవా, ఎదసరిగమ పలికిన మూవా, మిల మిల మెరుపుల గలగల నడకల తారక నువ్వేనా. ప్రియా, ఈ మధ్య నాకు ఒక అమ్మాయి సైట్ వేస్తుంది. మిస్డ్ కాల్ ఇస్తుంది, మెసేజ్లు చేస్తుంది. అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదే. ఏం చేయమంటావే నన్ను? ఛీ దుర్మార్గుడా, అసలు కొంచెమైనా బుద్ధుందారా నీకు? నిన్ను నమ్మి ఇంత దూరం వచ్చాను చూడు. అయినా అసలు ఏమనుకుంటున్నావురా? పెళ్లి చేసుకోబోయే నా దగ్గర ఇంకెవరితో కాల్ చేస్తుంది, మెసేజ్ చేస్తుందని చెప్తావా? ఛీ, నువ్వు నాతో ఇంకెప్పుడు మాట్లాడకు. ప్రియా ప్రియా ఏమైందిరా, నేను 3 days లేకపోతే తెగ ఫీల్ అయిపోతాను. ఏం చెప్పను మామ, ఫేస్ తెలియకుండా ఫేస్బుక్లో అమ్మాయి పరిచయం అయింది. హాయ్ అంది, హవారి అంటూ నా మనసు దోచేసింది మామ. కలిసాం, తిరిగాం. ఇప్పుడు వాడు ఎవరితోనే తిరుగుతుంది మామ. బాధేస్తుంది మామ. ఏం అర్థం కావట్లేదు మామ. అమ్మాయిలు ఎప్పుడు నలుగురిని సెలెక్ట్ చేసుకుంటారు మామ. ఎందుకో తెలుసా? ఒకటి పాకెట్ మనీ కోసం, ఇంకొకరిని పికప్లకి డ్రాపింగ్ కోసం, ఇంకొకరిని పార్కులకి పబ్బులకి తిరగడానికి కోసం, ఇంకొకరిని సెల్ ఫోన్లో బ్యాలెన్స్ చేయించుకోవడం కోసం. నీకు మంచి మనసు ఉందిరా, అది దానికి అవసరం లేదు. అందుకే నిన్ను వదిలేసి ఇంకొకరిని తగులుకునింది. అయినా నీకేం తక్కువ చెప్పు? హైదరాబాద్లో బొచ్చుడు మంది అమ్మాయిలు ఉన్నారు. లైట్ తీసుకో, ఇంకొక దాన్ని చూసుకో. అసలేమనుకుంటున్నారా నువ్వు? ఇన్ని రోజుల నుంచి ఒక ఫోన్ లేదు, ఒక మెసేజ్ లేదు. 10 రోజుల నుండి అసలు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. నేను చూడకుండా, నీతో మాట్లాడకుండా ఎలా ఉంటాననుకున్నారా? గంటకి 10 సార్లు కాల్ చేసేవాడి కదరా, ఒక్కసారి కూడా ఫోన్ చేయట్లేదు. ఇంట్లో అమ్మ నాన్న సంబంధం చూస్తున్నారు. నన్ను పెళ్లి చేసుకోవాలని లేదా నీకు? నాతో లైఫ్ లాంగ్ బతకాలని లేదా నీకు? ఏంట్రా, ఏదో ఒకటి మాట్లాడు.
ప్లీజ్ ఇలా సైలెంట్గా ఉంటే నాకేం చేయాలో తోచట్లేదు. నా ప్రాణం నువ్వేలే, నా ధ్యానం నువ్వేలే.